హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు పద్మశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఈరోజు స్మాల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడైతే మీకు కొన్ని ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని బట్టి మీరు ఈరోజు పద్మ ఏం చేస్తుందో ఏంటో వీడియో అనుకుంటున్నారు కదా. నేను వచ్చేసి ఇప్పుడు కేఎఫ్సి పన్నీర్ పాప్కార్న్ తయారు చేస్తున్నాను. అది ఇంట్లో మనం సింపుల్గా టేస్ట్కి ఎలా చేసుకోవచ్చో ఏంటో ఈ 4 ఐటమ్స్తో చేసి చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి: పన్నీర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, మైదా, కారం అండ్ పెప్పర్ పౌడర్, బింగో లేస్. మనకి ఇవన్నీ కావాలి. బట్ ఇప్పుడు దాన్ని ఎలా తయారు చేయాలంటే నేను చూపిస్తాను, చూడండి. ముందుగా మనము పన్నీర్ అనేది క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. మనం అన్ని ఇట్లా పన్నీర్ ముక్కలు అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాం. దీనికి వచ్చి ఇప్పుడు బ్యాటర్ తయారు చేసుకున్నాం. అది ఎలా చూడండి ఒకసారి. మనం వచ్చేసి ఇప్పుడు మైదా వేసుకోవాలి, 4 స్పూన్స్ వేసుకోవాలి. ఈ విధంగా 1/2 స్పూన్ కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి. మనము ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకుంటే సరిపోతుంది మనకి. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి, 1 స్పూన్ అయినా వేసుకోవచ్చు. మిరియాల పౌడర్ కూడా వేసుకోవాలి, 1/2 స్పూన్ వేసుకోవాలి. ఎక్కువ స్పైసీగా తినేవాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేదు నార్మల్గా అంటే నార్మల్గా వేసుకోవచ్చు. కానీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, అందుకని ఇట్లా యాడ్ చేసుకోవాలన్నీ మనము. ఇప్పుడు దీంట్లో వచ్చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇదంతా కొంచెం కలిపేసుకుందాం ఒకసారి. మనం కొంచెం లిక్విడ్గా ఉండాలి. మనం వచ్చేసి ఈ మైదా బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకున్నాం. చక్కగా చూసుకొని ఈ విధంగా కలుపుకొని సరిపోతుంది. ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా పన్నీర్ క్యూబ్స్ అనేది, ఇవన్నీ మనం ఇట్లా వేసుకోవాలి చక్క మొత్తం అన్నీ. ఈ పన్నీర్ ముక్కలన్నీ చక్క మనం ఒకసారి అన్నీ కలిపేసుకుందాం. చక్క ఈ బ్యాటర్ అంతా చక్కగా పడుతుంది ముక్కలకి అనేది. చక్కగా ఒక 5 మినిట్స్ పక్కన పెడితే సరిపోతుంది. మనం ఇప్పుడు వచ్చేసి కేఎఫ్సి పన్నీర్ పాప్కార్న్ అన్నాం కాబట్టి దాన్ని ఎలా చేసుకోవాలంటే, మనం సేమ్ షాపుల్లోకి వెళ్తే కేఎఫ్సి చికెన్ది ఎట్లా తింటామో బట్ వెజ్లో కూడా మనం ఎట్లా చేసుకోవచ్చు. బట్ అది ఎలా చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు మనం అదే ఫ్లేవర్ రావాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లేస్ ప్యాకెట్ని మనం ఇదంతా క్రషింగ్ చేసుకోవాలి మొత్తం అన్నీ. ఈ విధంగా మనకి 2 చెక్క రెడీ అయిపోయినాయి కదా. మనం వచ్చేసి లేస్ అయితే ఈ విధంగా చేసుకో. ఈ 2 చెక్కలు ఈ విధంగా రెడీ అయిపోయినాయి కదా. మనం చక్కగా పాప్కార్న్ అయితే మనం ఇంకా చేసుకోవచ్చు. వెళ్ళి రండి. మనకి చక్క ఇలా కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనంతా ఈ లేస్ పౌడర్ ఉంది కదా, మనం ఇప్పుడు ఏం చేయాలంటే చక్క ఇవన్నీ ఇలా దీంట్లో వేసుకోవాలి. మనం మొత్తం అన్నీ ఈ విధంగా వేసుకొని చక్క మనం ఏం చేస్తే అన్నీ వేసుకోవడమే. ఈ విధంగా ఇలా వేసుకొని మనం ఇలాగా దీనికంతా చక్కగా ఈ పీస్కి మొత్తం చక్కగా పట్టించేసుకోవాలి. మనం అన్నీ ఎట్లానే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం, ఈ విధంగా కలిపేసుకోవాలి అంతే. మనం ఈ అన్ని పీసులకి ఈ విధంగా పట్టించేసుకోవాలి. ఇలా మొత్తం అన్ని వేసుకోవాలి. మిగతా అన్నీ కూడా అట్లా సేమ్ డిటా అదే విధంగా వేసుకోవడం. మనం చక్కగా మనం మొత్తం అన్ని పీసులకి ఈ పన్నీర్ పీసులని ఈ విధంగా రెడీ అయిపోయినాయి కదా. మనం ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూపిస్తాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యానం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్నాం కదా పన్నీర్ పీసులు అనేది ఇప్పుడు వేయించుకుందాం. మనం ఒక్కొక్కటి చెక్క వేసేసుకోవాలి. ఈ విధంగా మనం అన్నీ చక్కగా పట్టించాం కదా. ఇవన్నీ లేస్ అనేది చాలా బాగుంటుంది, మనకి క్రిస్పీగా చాలా బాగుంటుంది. అన్నీ వేసుకోవడమే. మనం ఇదే విధంగా వేసుకోవాలి చక్కగా. ఇవన్నీ వేసుకున్నాం కదా మనం పన్నీర్ పీసులు అనేది మనకి చక్క బాగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ వేయించుకుంటే రెడీ అయిపోతుంది. చూడండి చక్కగా ఇలా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. మనకి చక్కగా వేగిపోయిన అన్నీ ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇవి పక్కగా తీసి పెట్టేసుకోవాలి.
కేఎఫ్సి పన్నీర్ పాప్కార్న్ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా చక్కగా మనం డిష్ అవుట్ చేసుకున్నాం. చక్కగా డెకరేషన్ చేసుకున్నాం. మనము చక్కగా క్రిస్పీగా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల చక్కగా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం ఎలా తినాలంటే మనకి టమాటా కెచప్తో తినొచ్చు, లేదంటే మైనీస్తో తినొచ్చు, ఎట్లయినా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ ఒకసారి చూడండి. చక్కగా కేఎఫ్సి చికెన్ ఎట్లా ఉంటుందో బట్ అదే విధంగా ఉంటుంది. సింపుల్గా టేస్ట్గా మనమే చేసుకోవచ్చు. హ్యాపీగా కుటుంబం అందరూ హ్యాపీగా తినవచ్చు కూర్చొని చక్కగా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బై.